హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జనవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 2 సాయంత్రం 6 గంటల సమయానికి ఉన్నటువంటి ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నిధి నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే అందుబాటులోకి వచ్చింది. దీనిపై పూర్తి వివరాలు వెళ్తున్నాం. అలాగే ప్రస్తుత శాలరీ బిల్లుల పరిస్థితి గురించి రేపు అనగా 3వ తేదీ సోమవారం రోజున విడుదలయ్యే అవకాశం ఉందా లేదా, జీతాలు, పెన్షన్లు అనే విషయం గురించి కూడా మిత్రులు అడుగుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలిద్దాం. నిధి వెబ్సైట్ నుంచి ముందుగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. నిధి వెబ్సైట్ నుంచి తాజా అప్డేట్ ప్రకారం ప్రీపే బిల్కు సంబంధించి యాక్టివిటీస్ నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 2025 రెగ్యులర్ బిల్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతి ఉద్యోగి తన ఎర్నడ్ లీవ్స్ ఇయర్ బ్యాలెన్స్ను ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదనపు ఇంక్రిమెంట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వివరాలు పూర్తి చేయాలని అయితే డీడీ లాగిన్ ద్వారా ఒక అలర్ట్ అందించబడింది. అందువల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సంబంధిత ఎర్నడ్ లీవ్స్ ఎంట్రీస్ను పూర్తి చేయాలని అయితే కోరుతున్నాం. రిసిప్ట్స్ డౌన్లోడ్ చేయ విధానము. ముందుగా నిధి వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. సిఎఫ్ఎంఎస్ పేరోల్ సెక్షన్ క్లిక్ చేయాలి. నిధి అనే విభాగాన్ని సెలెక్ట్ చేయాలి. లాగిన్ పేజ్ రాగానే యూజర్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్కి ఇచ్చేసి చేయాలి. ఇంకా సైన్ ఇన్ అయిన తర్వాత డాష్బోర్డ్లో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఎంప్లాయీ పే స్లిప్స్ అనే విభాగాన్ని ఎంచుకోవాలి. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన యొక్క పే స్లిప్ని చూడవచ్చు మరియు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే శాలరీల స్టేటస్. ప్రస్తుతం చాలా ఉద్యోగులు ఇంకా ఉద్యోగుల బిల్లులు అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం మరియు సాయంత్రం వరకు కూడా పరిశీలించిన వివరాల ప్రకారంగా చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్స్ దాటి రావడం లేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి ఇవి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇప్పుడు పూర్తిగా నిధులు అయితే ఏపీ ప్రభుత్వం నుంచి, రాష్ట్రం నుంచి ఆర్బీఐకు ట్రాన్సాక్షన్స్ అంటే నిధులు విడుదల కాలేదు అని అయితే అర్థమవుతుంది. ఇప్పుడు 6 గంటల తర్వాత నుంచి రాత్రిలోపు ఏమైనా నిధులు విడుదలైతే రేపు శాలరీలు జమ కావచ్చు. ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐలో బిల్లులు కనుక జమ చేస్తే నిధి ఫండ్ను కనుక జమ అవుతాయి. లేదా రేపు చేసినట్లయితే మనకు రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు జమ అవుతున్నట్టు ఈ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. అలాగే మనకు అందరికీ తెలిసింది, ఒక 6,000 కోట్ల రూపాయలకు 4వ తేదీ మంగళవారం ఆర్బీఐ నిర్వహించబోయే సెక్యూరిటీస్ బాండ్ వేలంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు అయితే నిధిని పొందనుంది. కాబట్టి 4 మరియు 5 తేదీలలో పూర్తి స్థాయిలో బిల్లులు అయితే జమ అయ్యేదానికి ఎక్కువ అవకాశం. ముఖ్యాంశాలు: ఉద్యోగులు తమ ఈఎల్స్ ఎంట్రీని త్వరగా పూర్తి చేసుకోవాలి. శాలరీల పరిస్థితిపై అప్డేట్ కోసం సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ను రెగ్యులర్గా పరిశీలించండి. పేసిప్ డౌన్లోడ్ ప్రక్రియపై స్టెప్స్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. ఇవి ఇప్పటివరకు నచ్చినటువంటి తాజా సమాచారం అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. జనవరి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మా ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.